హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఓ ట్రేడర్స్. ఈ వీడియోలో మీకు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేయకముందు మీ సైట్‌లో చేయాల్సిన అరేంజ్‌మెంట్స్ ఏంటి? అండ్ దానికి ఎంత ఖర్చొస్తుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్‌గా ఆర్ఓ వాటర్ ప్లాంట్ సెటప్ చేయాలంటే సైట్‌లో 3 రిక్వైర్మెంట్స్ ఉండాలండి. ఒకటి పవర్ కనెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌లెట్ కనెక్షన్ అండ్ థర్డ్ వచ్చేసి అవుట్‌లెట్ డ్రైన్‌కి వెళ్ళడానికి, వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఒక కనెక్షన్ కావాలి. సో, ఫస్ట్ పవర్ కనెక్షన్ అండి. మీరు 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ గనుక సెటప్ చేయాలనుకుంటే ఒక సింగిల్ ఫేజ్ కమర్షియల్ మీటర్ కావాలి. అండ్ ఆ మీటర్ నుంచి రూమ్‌లోకి ఒక 32 యామ్ప్స్ ఎంసీబీ పెట్టించాలి. సో, ఆ రూమ్‌లోకెళ్ళే కనెక్షన్ గూడా ఆ వైర్ సైజ్ 2.5 స్క్వేర్ మినిమమ్ ఉండాలి. సో, రూమ్‌లో మీరెక్కడైతే వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారో దానికి నియరెస్ట్ ప్లేస్‌లో ఒక 32 యామ్ప్స్ ఎంసీబీ అరేంజ్ చేసి మీటర్ నుంచి దానికి కనెక్షన్ ఇవ్వండి. సో, ఇది ఫస్ట్ అరేంజ్‌మెంట్ అండి. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్‌లెట్ కనెక్షన్. వాటర్ ప్లాంట్‌కి సప్లై చేయడానికి మనకి ఇన్‌పుట్ వాటర్ కావాలి కాబట్టి మన బోర్ దగ్గర నుంచి రూమ్‌లోకి ఒక పైప్‌లైన్ అరేంజ్ చేయాలి. ఈ పైప్‌లైన్ వచ్చేసి మినిమమ్ 1 ఇంచ్ గాని, 1½ ఇంచ్ గాని 1000 లీటర్ ప్లాంట్ అయితే 1 ఇంచ్ పైప్‌లైన్ తీసుకురండి. 2000 అయితే 1½ ఇంచ్ పైప్‌లైన్. సీపీవీసీలో తీసుకోండి ఈ పైప్‌లైన్. సో, బోర్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారో ఆ లొకాలిటీ వరకు ఒక ఇన్‌లెట్ కనెక్షన్ సీపీవీసీలో 1 ఇంచ్ పైప్‌లైన్ తీసుకురండి. థర్డ్ వచ్చేసి వేస్ట్ వాటర్ లైన్. సో, ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో 60% వేస్టేజ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వేస్టేజ్ వాటర్ వెళ్ళడానికి మనకొక స్కోప్ ఉండాలి. మీకు పక్కనే డ్రైన్ గనుక ఉంటే ఒక 10, 20 ఫీట్స్‌లో మా పర్సనే అక్కడి వరకు అరేంజ్ చేస్తారు. ఇన్‌కేస్ ఆ డ్రైన్ గనుక డిస్టెన్స్ ఎక్కువుంటే ఆ డ్రైన్ నుంచి ప్లాంట్ లొకాలిటీ వరకు ఒక చిన్న పైప్‌లైన్ అరేంజ్ చేసుకోండి. ఈ డ్రైన్ పైప్ వచ్చేసి 1½ ఇంచ్ గాని, 2 ఇంచ్ గాని పీవీసీ పైప్‌తో చేసుకోవాలండి. సో, ఈ 3 అరేంజ్‌మెంట్స్ గనుక మీరు ఇన్‌స్టాల్ చేయకముందే ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు మార్నింగ్ ప్లాంట్ డిస్పాచ్ అవుతే సాయంత్రం వరకు ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీ లొకాలిటీలో మీరు ఆర్ఓ వాటర్ ప్లాంట్ గనుక సెటప్ చేయాలనుకుంటే పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి లేటెస్ట్ కొటేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో గాని, పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి గాని వాట్సాప్ చేసి క్లారిఫై చేసుకోవచ్చండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.